హలో సరిత గారు, రఘు చెప్పు. మంగమ్మ చేసిన డెమో సిడి మీకు తెలిసిన ప్రొడ్యూసర్ సంజయ్ గారికి ఇస్తారా? ఓ సీడీ వచ్చేసిందా? అయితే రేపే వెళ్ళిస్తాను. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. చాచా అలాంటిదే లేదు. ఓ థ్యాంక్ యూ. హలో బాబు రఘు, నమస్తే సార్. నువ్వు ఇచ్చిన డెమో సిటీ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మాయిని పంపిస్తే డైరెక్టర్ గారు చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఒక మాట చెప్తాను. ఓకే తప్పకుండా పంపిస్తాను సార్. అలాగే నువ్వు కూడా ఒకసారి కలిస్తే సినిమాకి వర్క్ చేద్దు. ఓకే తప్పకుండా కలుస్తాను సార్. అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు, కొంచెం టచ్ లో ఉండు. నమస్కారం సార్. అలాగే. మీ డెమో చూసామమ్మా, చాలా బాగుంది, అందుకే పిలిపించాం. థ్యాంక్ యూ మీరు సార్. మా డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ మీద డెమో చేసింది ఎవరు? రఘు అని నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. చాలా బాగా చేశాడమ్మా. ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. నేను ఒక సీన్ చెప్తాను, నువ్వు దాన్ని యాక్ట్ చేసి చూపించగలవా? చేస్తాను సార్. ఒక ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు. వాడంటే ఊరంతా హాడాలి. అదే ఊర్లో ఉన్న నువ్వంటే వాడికిష్టం. వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను రేపే పెళ్లి చేసుకుంటానని మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చేది. అది సీన్. ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు ఎలా చేస్తావు? సరే సార్. నాన్న, నీకొకే కూతుర్నని నీ శక్తికి మించి పోషించి చదివిస్తున్నావు. కానీ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తావా? ఆ రాక్షసుడితో పెళ్ళనే మాటే భయంకరంగా ఉంది. వాడికిచ్చి చేసే కంటే ఇంత విషయం ఇచ్చి చెప్పేయండి నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బాగుందమ్మా, బాగుంది. బాగా చేసావమ్మా, Thank you. వెరీ గుడ్, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. నా కళ్ళ చెమర్చెట్టు చేసావు. రేపు నీకు థియేటర్లో క్లాప్సే క్లాప్స్. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మా సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా 100% ఓకే. ఓకే సార్. మన సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేస్తున్నావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా ఈ లక్షన్స్. థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను సార్. ఓకే. నమస్తే. ఏంట స్పీడు? నెమ్మది. కంగ్రాచులేషన్స్ హీరోయిన్ గారు. అరే స్వీట్ తినండి. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటిదంతా? తొందరగా తయారు, బయట పార్టీ ఉంది కదా. అందరికి స్వీట్స్ ఇచ్చేస్తా. సరే రఘు, ఇంతకు మించిన సంతోషమే రాదురా. ఇప్పుడు మీ ప్రేమ గురించి చెప్పి ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్ చేసింది. అబ్బో కొంప ముంచేటట్టున్నావే. అభిమానం వేరు, ప్రేమ వేరా నాన్న. ఏదో ఆ అమ్మాయి అదృష్టం బాగుంది, హీరోయిన్ అయింది. నేనే చేసినట్టు అంతొద్దులే. అసలు నీ గురించి వెన్నెల ఏమనుకుంటుందో ఏమో. ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పి హ్యాపీ మూడ్ ని ట్రాజడీ చేసేట్టున్నావే. అంతేనటవా? మాటికి అంతే. రఘు, రఘు. ఏంటి మంగా? ఓహో, నిన్ను వెన్నెల అని పిలవాలి కదా. నువ్వెలా పిలిచినా పర్వాలేదు కానీ ఏంటి నిద్ర రావట్లేదా? అస్సలు రావట్లేదు. నువ్వెంత చెప్పినా ఒకటే టెన్షన్ గా ఉంది. హీరోయిన్ గా మొదటిసారి కదా, యాక్టింగ్ ఎలా చేస్తానో ఏమో అని భయంగా ఉంది. పైగా లక్ష్మీదేవి గెటప్, డబుల్ యాక్షన్. అందుకని చూడు వెన్నెల, మొదటి అడుగులో భయం ఉంటుంది, చివరి అడుగులో లక్ష్యం ఉంటుంది. భయపడితే అడుగు ఆగిపోతుంది, లక్ష్యం దూరం అవుతుంది. అంతెందుకు, ఈ రోజు టాప్ లో ఉన్న వాళ్ళంతా స్టార్లు అయ్యింది ఆ మొదటి అడుగుతోనే. అయినా నేను సెట్ లోనే ఉంటాను కదా, ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. मैं हूं ना. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః.
ఓం శ్రీలక్ష్మిన్యై నమః ఓం శ్రీలక్ష్మిన్యై నమః కుమారా కులవర్ధన అమ్మా తల్లి, ధన్యుడను మాత, ధన్యుడను. పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించినది. నేనెంతటి సుకృతాత్ముడను. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుడను మాత, ధన్యుడను. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువజాలగల నా కుమారా కుమారా ఈ అక్షయపాత్ర మండపము స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద లభిస్తుంది. నీవు ఎచ్చోట కనినా అచ్చోట చేరుస్తుంది. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగము గావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుండవై వర్ధిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దాసులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలోనే అదృశ్యమవుతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసము? కర్మబంధము అనుర్లంఘనీయము. ఈ చరాచర జగత్తు కర్మాధీనము. వారి వారి పూర్వజన్మ కర్మఫలమెట్టిదో ఆ విధముగా వారి వారి ఇండ్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలము అంతరించిన నాడు పోవద్దనగ మనచిన నిలువజాలనయ్యా. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు కుమారా. ధన్యుడను మాత, ధన్యుడను. కట్. లొకేషన్ చేంజ్. ఓకే సార్. ఎన్టీఆర్ గారా? ఆయన మహానుభావులండి. సతీ రెడీయా? ఎంతో పోలికేంటండి. వెన్నెల, ఉమ్, ఈ సీన్ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటే ఓకే. నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రఘు రఘు ఇంకొకసారి చెప్పా ప్లీజ్. ఏం భయం లేదు, నువ్వు బాగా చేస్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా వెన్నెల, టెన్షన్ పడద్దు. ఎవడైనా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ ని. నువ్వే డైరెక్టర్ లా ఫీల్ అయిపోతున్నావేంటి? కొంచెం ఆలోచిస్తే చాలు డైరెక్టర్లు అయిపోతారు. మేడం విలో. సార్ పర్వాలేదు సార్. మేడం షార్ట్ రెడీ. ఆ డిపార్ట్మెంట్. హలో, లొకేషన్ వరంగల్ కి షిఫ్ట్ అయిందండి. ఏంటి రఘు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేంటమ్మా, నువ్వు హీరోయిన్వి, నేను టెక్నీషియన్ని. కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. ఫీల్ అయినట్టున్నాడా? అబ్బా ఇప్పటిదాకా నీలాంబరి ఆంటీ వాళ్ళ జాతర, అసలే హెడేక్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కదా, ఇప్పటివరకు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఫ్రీయే కదా? రేపు మార్నింగ్ 5 వరకు ఫుల్ ఫ్రీ. అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు. ఎందుకు? ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు హోటల్లో డిన్నర్ చేసేసి వస్తున్నాం. అయ్యి బాబోయ్, అన్ని సీన్లా? అయితే 5 నిమిషాల్లో రెడీ. నేను రెడీ. రెడీ. 1 సెకండ్. హలో హలో. సార్ మీరా? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. బిజీగా ఉన్నారా? లేదు ఖాళీగానే ఉన్నాను. అయితే రెస్టారెంట్ రావచ్చు. కార్ పంపిస్తాం. బాయ్. ఓకే సార్. సారీ రఘు, నా కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెన్నెలా, కూర్చో. ఇప్పుడే మన హీరో గారు బయటకు వెళ్ళారమ్మా, ఏదో ఫోన్ వచ్చిందని. చెప్పు వెన్నెలా, ఎలా ఉంది మన ప్రొడక్షన్? ఓకేనా? కొత్త కదా సార్, ఇప్పుడిప్పుడే అన్నిటికీ అలవాటు పడుతున్నాను. కృష్ణనగర్ లో ఉంటున్నామని మా మేనేజర్ చెప్పాడమ్మా. జూబ్లీ హిల్స్ లో మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయిపో. ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్ గానే ఉన్నాను సార్. కుదరదమ్మా, ప్రెస్ ఉంది, మీడియా ఉంది, నా బ్యానర్ పరువు పోతుంది. రేపు మేనేజర్ ని పంపిస్తాను, అక్కడికి షిఫ్ట్ అయిపో. నువ్వు గెస్ట్ హౌస్ మారడం మంచిది వెన్నెల, నీకు అన్ని విధాలా బాగుంటుంది. పైగా నువ్వు అప్కమింగ్ హీరోయిన్, ఆయన బ్యానర్ కి తగ్గట్టుగా ఉంటుంది. సరే సార్, మీ ఇష్టం. ఓకే వెన్నెలా, వస్తాను సార్. బాయ్. గుడ్ నైట్. రఘు నమస్తే మేడం, షిఫ్టింగ్ కార్ వచ్చింది. నమస్తే, వెయిట్ చేయండి. రఘు రాత్రి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది. నువ్వు నిద్రపోతున్నావు, అందుకే చెప్పలేదు. నేను ఇల్లు మారుతున్నాను. ఇల్లు మారుతున్నావా? ఎందుకు? నేను హీరోయిన్ అయ్యాను కదా,
ఇంకా ఇక్కడే ఉంటే నా కోసం వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుండదని అందుకే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నానని బాధగానే ఉంది. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదు, నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి. నేను వెళ్తాను. అక్కడిదాకా రావా? అంకుల్ వాళ్ళకి చెప్తా. మేడం మనం డైరెక్ట్ షూటింగ్ స్పాట్కి వెళ్దాం. సామాన్లు వీళ్ళు పట్టుకొస్తారు. ఓకే. సరే మేడం. అంకుల్, ఏంటమ్మా ఈ హడావుడి? నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. రూమ్ ఖాళీ చేస్తున్నావా? ఏంటి అందరూ ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు? ఏంటి రఘు నువ్వన్నా చెప్పలేదే? ఏమంకుల్, నాకే ఇప్పుడే తెలిసింది. సరేనమ్మా, అలాగే వెళ్ళు. నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇక నుంచి ఇంట్లో ఒక హీరోయిన్ ఉండేదని చెప్పి రెంట్ పెంచేస్తా. సరే, వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా. హలో హీరోయిన్, ఆ? మమ్మల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. బాయ్. బాయ్. బాయ్ రఘు. సామాన్లు తీసుకొచ్చి. ఆశల పల్లకిలోనే నిరాశగా మిగిలా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, Yes? మీకు ఫోన్. థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్ మ్యామ్. ఓ, ప్రొడ్యూసరా? చెప్పండి సార్. ఓ, ఫిగరే కాదు, థ్యాంక్ యూ సార్. వేసిన ఫిగర్స్ Thank కూడా you. బాగున్నాయి. Thank you very much. అదిరిందిరా. ఎనకటికి ఎవడో సామె చెప్పినట్టు కడుపు నిండా తిండి పెట్టి కక్కిందాకా తిట్టినట్టుంది నీ ఎవరం. రే, ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లందరినీ ఎవరో ఒకరు తయారు చేస్తూనే ఉంటారు. అయినా డైరెక్టర్ కావాలని కదా మీ అమ్మా నాన్నలకు దూరంగా వచ్చేసావు. మధ్యలో ఈ లేనిపోయిన డైవర్షన్స్ ఎందుకురా?